పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గుట్టపై హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ తరహాలో నిర్మించారు. ప్రతి ఏటా మండల పూజకు ముందు ఈ పంబ ఆరట్టు ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. స్వామివారి ఆలయంలో అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ధర్మపురి మండలం రాజారం గ్రామం వద్ద ఉన్న గోదావరి నదిలో జలక్రీడలు నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ధర్మారంకు చేరుకొని ఉత్సవ విగ్రహాలను అయ్యప్ప మాలధరులు తలపై పెట్టుకుని శోభయాత్ర నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా అయ్యప్ప స్వామి ఆలయం వరకు అయ్యప్ప నామస్మరణతో ఘనంగా శోభయాత్ర చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. ధర్మారం ధర్మశాస్త్ర సన్నిధానంలో కూడా ఈ ఆరట్టు ఉత్సవం అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం దాదాపుగా 24 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈ యొక్క ఆలయ వ్యవస్థాపకులైనటువంటి తాటిపల్లి సునీత ఈశ్వర్ గార్ల ఆధ్వర్యం లోపల మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఆరట్టు ఉత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతూనే వస్తుంది. శబరిమలలో పోలికతోడి ఉన్నటువంటి యొక్క దేవాలయం లోపల అన్నీ కూడా శబరిమల ఆలయ పద్ధతిలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. శబరిమల లోపల కూడా ఈ ఆరట్టు ఉత్సవాలు, తర్వాత దివ్య 18 పది ఉత్సవం, తర్వాత మాస పూజలు, ఈ విధంగా అక్కడ ఎట్లయితే జరుగుతున్నాయో అదే పద్ధతిలో మన ధర్మారం ధర్మశాస్త్ర ఆలయంలో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈ ఆరట్టు ఉత్సవం అంటే అక్కడనేమో శబరిమల లోపల పంబా నదికి స్వామివారిని తీసుకొచ్చి అనేకమైనటువంటి అభిషేకాలతోటి అభిషేకం చేయించి